కృపాభరితుడు అయిన మా యేసు ప్రభువా, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్నటువంటి మీ ప్రియబిడ్డలు అందరితో కలిసి మీ పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఈరోజు కూడా సజీవంగా ఉంచినందుకు స్తోత్రాలు, ఆరోగ్యంగా ఉంచినందుకు స్తోత్రాలు. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసినందుకే స్తోత్రాలు. మీ అపారమైనటువంటి కృప మా అందరి మీద ఉంచారు, మమ్మల్ని రక్షించారు. మా కుటుంబాలలో ప్రభ ఉన్నటువంటి అవలక్షణాలు, సాతాను సంబంధమైన క్రియలను మీ నామంలో గద్దిస్తున్నాము స్వామి. మీ నామంలో వాటిని నాశనం చేస్తున్నాం ప్రభా. మీరే మహిమ పొందుకొనండి. సాతాను సంబంధమైన ప్రతిక్రియని లయపరచుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మార్చి మాసం 12వ తారీఖు 2025 బుధవారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం. ప్రియులారా, 13వ వచనాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను. నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము అని చెప్పాడు. మోషే కట్టడల ప్రకారముగా అనుసరిస్తూ ఆయన తీర్పుల ప్రకారముగా జరుపుకొనటానికి ధైర్యంగా ఉండాలి, జాగ్రత్త పడాలి. అభివృద్ధి పొందుతావు. నీ అభివృద్ధి విషయమై భయపడనక్కరలేదు, దిగులు పడనక్కరలేదని చెప్పాడు. చాలా మట్టుకు భయము, దిగులు అనేది ప్రజలను వెంబడిస్తూ ఉంటుంది. చాలామంది అనేక పర్యాయాలు ఇతరులను చూసి భయపడ్డాం, పరిస్థితులను బట్టి భయపడ్డాం. మనిషి జీవితంలో జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క ఆ యొక్క కట్టడల ప్రకారముగా మనము జీవిస్తూ ఆయన తీర్పుల మార్గముగా మనము నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దిగులు, భయము ఇటువంటివన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి పోతాయి. ఓ చక్కటి అభివృద్ధిని మనం పొందుకోవటానికి అవకాశాలు ఉంటాయి. ఇదిగో, నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును, 10 కోట్ల మణుగుల వెండిని, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను, రాళ్లను కూర్చి ఉంచి తిని నువ్వు ఇంకను సంపాదించదువుగాక అని చెప్పాడు. దావీదు గారు తన కుమారుడైనటువంటి సొలొమోను గారితో మాట్లాడుతూ యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండిని, తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడి అని చెప్పాడు. ఈ రోజున ప్రతి తండ్రి ఈ రీతిగా మాట్లాడాలి. ఏమనో తెలుసా ప్రియులరా, దావీదు గారిలాగా, నా కుమారుడా, నీకోసం ఓ పొలం కొన్నాను, నీకోసం బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయలు పోగు చేశాను. అమ్మా కుమార్తె, నీకోసం ఒక బంగారం చైను కొన్నాను, బంగారపు ఉంగరాలు కొన్నాను. నా కుమారుడా, నీ కొరకు ఒక ఇంటిని కట్టాను. ఇవన్నీ అందరూ మాట్లాడే మాటలు. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి తండ్రి ఈ రీతిగా చెప్పాలి. ప్రియులరా, గమనించాలి. పిల్లలకు సంపాదించేది సంపాదించని, అయితే ఆ దేవుడు అతనికిచ్చిన భార్య, అతనికిచ్చిన పిల్లలు, ఆ చక్కటి కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతగా ఆ కుటుంబంలో ఆ తండ్రి దేవుని కొరకు ఏమి సంపాదించాడు ఆలోచించండి.
చాలామంది మనం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నాకు అది చేశాడు, ఇది చేశాడు, దేవుడు నాకు మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, ఉద్యోగం ఇచ్చాడు, చక్కటి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. అన్నీ దేవుని వద్ద నుండి తీసుకునేటివేనా? దేవుని కొరకు మనం చేసేది ఏమైనా ఉందా? ఆలోచన చెయ్యి. దావీదు గారు తన కుమారునితో మాట్లాడుతూ, ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఎంతోమంది ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారు కష్టస్థితిలోనూ ఉన్నారు, సుఖమైన స్థితిలోనూ ఉన్నారు, సమృద్ధిలో కూడా ఉన్నారు. నా కష్టస్థితిలో నేను ప్రయాసపడి యెహోవా కొరకు, అంటే దేవుని కొరకు 2 లక్షల మణుగుల బంగారము, 10 కోట్ల మణుగుల వెండిని, తోచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చి ఉన్నాను. దేవుని కొరకు తండ్రులారా, ఈ ఉదయకాలమందు ప్రతి తండ్రి ఆలోచించాలి. నా కొడుకుకి ఇది సంపాదించాను, నేను వయసు వచ్చిన తర్వాత వాడు నన్ను బయట తరిమేశాడు, నా కూతురికి పెళ్లి చేశాను, అమ్మాయి ఇప్పుడు నన్ను చూడడం లేదని తల్లి తండ్రి ఏడ్చే రోజులు చూస్తూ ఉన్నాం. అయితే పిల్లలకు సంపాదించకూడదని కాదు, మంచి తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూరుస్తారని వాక్యము సెలవిస్తుంది. నీవు మంచి తల్లిదండ్రివి కాబట్టి నీ పిల్లలకు మంచి ఆస్తిని సమకూర్చి పెడుతున్నావు, చాలా మంచిది. అయితే నీ పిల్లల కొరకు ఆస్తిని సంపాదించి పెట్టేటప్పుడు పొరపాటును కూడా మోసాలు చేసి, లంచాలు తీసుకొని, వడ్డీలకిచ్చి, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి సంపాదించి మీ పిల్లలకి ఇవ్వద్దండి. ఆ శాపం ఊరికే పోదు. దయచేసి నీ కష్టార్జితాన్ని నీ పిల్లల కొరకు ఖర్చు పెట్టు. వారిని మోసం చేసి, వీరిని అన్యాయం చేసి డబ్బులు సంపాదించద్దండి. ఒకనాటికి అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి శరీరంలో ఆరోగ్యము, శరీరంలో శక్తి, బలము, తెలివి, విద్య, జ్ఞానము, ఉద్యోగము, వ్యవసాయము, వ్యాపారాలు ఎన్నో ఇచ్చాడు. సంపాదించి మీ పిల్లలకు పెట్టండి. అయితే మీ పిల్లలకు చెప్పండి, ఇదిగో నాయనా, నా కష్టార్జితంలో నుండి దేవుని కొరకు నేను ఇంత పెడుతున్నానని ఏ తండ్రి అయినా చెప్పగలడా? ఆలోచన చేయండి. ప్రతి తండ్రి, నేను కూడా దేవుని కృపను బట్టి నేను కూడా దేవుని కొరకు సంపాదించి మా పిల్లల కొరకు నా సామర్థ్యత కొద్దీ చేయగలిగింది చేశాను. అయితే మా పిల్లల కంటే ఎక్కువగా దేవుని కొరకు నేను సంపాదించి పెట్టాను. దేవుని సముఖంలో ధైర్యంగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద పిల్లల కొరకు సంపాదించింది నీ లెక్కలో రాదు. దేవుని కొరకు నువ్వేం సంపాదించావో అది మాత్రమే నీకు లెక్కల్లోకి వస్తుంది. దేవుడు నిన్ను చూసి అంటాడు, నా కుమారుడా, నేను నీకు ఒక తలాంతు ఇచ్చాను, దానితో కష్టపడి 1కి 1, 2కు 2, 5కు 5 సంపాదించావు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో రండి అని ప్రభుల వారు పిలిచేటట్టు ఉండాలి. నీవు నీ పిల్లలకు అనుకుంటూ వెళితే పనికి మాలిన చెడ్డదాసుడా, వీని తీసుకెళ్ళి వెలుపటి చీకటి కొట్టులో పడవేయండి, అక్కడ ఏడుపు పండ్లు కోరుకుంటా ఉంటుంది అన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి తండ్రికి, తల్లికి నా మనవి, మీ పిల్లలకు, మీరు మంచి తల్లిదండ్రులు కాబట్టి మీ పిల్లలకు ఆస్తిని సంపాదించి పెట్టడం తప్పులే. అయితే ఒక్కటి ఆలోచించండి, దేవుని బిడ్డలుగా ఆలోచించండి, దేవునికి కూడా మీరు సంపాదించి పెట్టాలి. దేవుడి భూమి మీద 60 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు బ్రతకటానికి, ఈ భూమి మీద ఆరోగ్యం ఇచ్చినందుకు,
భూమి మీద ఆయుష్నిచ్చినందుకు, భూమి మీద చక్కటి కుటుంబాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా దేవుని కొరకు ఏం సంపాదించి పెట్టావో ఆలోచన చేయి. ఏమీ లేకుండా అనాథగా వెళ్ళిపోవద్దు.